కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఒంటె పులి అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక ఎడారిలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారి దగ్గర ఒక ఒంటె ఉండేది. ఆ ఒంటె తన యజమాని ఇచ్చిన వస్తువులను మోస్తూ ఒంటరిగా ఒక ఊరి నుండి వేరొక ఊరికి చేరవేస్తూ ఉండేది. తనతో పాటు తన కొడుకును కూడా వెంట పెట్టుకొని తీసుకువెళ్ళేది. వస్తువులను గమ్యానికి చేర్చి తిరిగి తన కొడుకుతో ఇంటికి వస్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పిల్ల ఒంటె తల్లి ఒంటెతో ఇలా అంది, అమ్మా, నేను నిన్ను ఒకటి అడుగుతాను, దానికి నువ్వు కోప్పడకుండా సమాధానం చెప్తావా అన్నది. అప్పుడు తల్లి ఒంటె, అడుగురా చెప్తాను అని అన్నది. అప్పుడు పిల్ల ఒంటె, మరేం లేదమ్మా, నువ్వు నా మెళ్ళో ఈ గంటను ఎందుకు కట్టావమ్మా, అది ఉంటే నాకు చాలా చిరాకుగా ఉంది అని అన్నది. అప్పుడు తల్లి ఒంటె పిల్ల ఒంటెతో, మరేం లేదురా, ఎప్పుడైనా నువ్వు దారి తప్పిపోతే ఈ గంట చప్పుడు విని వెంటనే నీ దగ్గరికి వస్తాను, అందుకని నీకు ఈ గంట మెళ్ళో కట్టాను అన్నది. అప్పుడు పిల్ల ఒంటె, ఏం మాట్లాడుతున్నావమ్మా, నేనేమన్నా చిన్నదానన్నా, ఇది నా మెళ్ళో ఉండటానికి నేను దీన్ని తీసివేస్తాను, నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది ఇది అని అన్నది. తల్లి, వద్దు నాన్న, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, పెద్దలు ఏదైనా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది, అది పిల్లల మంచి కోసమే కదా అని అన్నది. అప్పుడు పిల్ల ఒంటె, అవన్నీ నాకు తెలియదమ్మా, నేను ఈ గంట తీసేస్తున్నాను, నాకు ఈ గంట వద్దు అంతే అని అన్నది. వెంటనే తన మెడలో ఉన్న గంటను తీసి విసిరి పారేసింది. ఆ రోజు నుండి పిల్ల ఒంట మెడలో గంట లేకుండానే తల్లితో తిరుగుతూ ఉన్నది. ఒకరోజు రెండు ఒంటెలు గమ్యానికి చేరుకోవడానికి తిరుగుముఖం పట్టాయి. అప్పుడు పిల్ల ఒంటె నీళ్ల కోసం ఒక మడుగు దగ్గర ఆగింది. అది తెలియని తల్లి ఒంటె వెళ్ళిపోయింది. చిన్న ఒంటె దారి తప్పిపోయింది. దానికి భయం వేసింది. భయంతో అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా అని అరుస్తూ తన తల్లి కోసం వెతకసాగింది. అమ్మ అప్పుడే చెప్పింది, మెడలో గంటను తీయకు, తప్పిపోతావని, నువ్వు ఇబ్బంది పడతావు అని కూడా చెప్పింది. అయినా నేను వినలేదు అని మనసులో అనుకొని మళ్ళీ అరవసాగింది. అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నావమ్మా అని ఏడుస్తూ తల్లి ఒంటె కోసం వెతకసాగింది. దాని అరుపులు ఏడుపులు అడవులే మారుమ్రోగుతున్నాయి. ఇది అంతా కూడా ఒక చెట్టు వెనక ఉన్న పులి గమనించి ఒక్కసారిగా దూకి ఒంటె పిల్లను చంపి తినేసింది. ఇక ఎంత వెతికినా తల్లి ఒంటెకు పిల్ల ఒంటె కనపడలేదు. ఏం చెయ్యాలో తెలియక బాధతో ఏడుస్తూ తల్లి ఒంటె తిరిగి గమ్యానికి ప్రయాణమై వెళ్ళిపోయింది. తన తల్లి చెప్పిన మాట విని ఉంటే పిల్ల ఒంటె చనిపోయేది కాదు. కనుక ఈ కథ మనకి ఏమి చెప్తోంది అంటే, పిల్లలు చిన్న వయసులో మారం చేసినా తల్లి చెప్పిన మాట వినాలి. పెద్దలు చెప్పిన మాట పిల్లలు పెడచెవిన పెడితే ఎంత కష్టం వస్తుందో ఈ కథ మనకు తెలియచేస్తుంది. కథ కంచికి మనం ఇంటికి.